కలెక్టరేట్ ముందు వందలాది వేలాది మంది పాలిటెక్నిక్ విద్యార్థులు జియో నెంబర్ 97ను తక్షణమే రద్దు చేయాలి. 97 జియో వల్ల మా చదువులు పై చదువులకు మేము వెళ్ళలేము, అక్కడితోనే పరిమితం అవుతుంది. కాబట్టి ఆ జియోను రద్దు చేయాలని శాంతియుతంగా విద్యార్థి సంఘాలు డిఎస్ఎఫ్ఐ నేతలు అక్కడ నిరసన తెలియజేస్తూ ఉంటే మన జిల్లా కలెక్టర్ అమ్మ బయటనే అక్కడనే నిలబడ్డది. ఆ కలెక్టర్ గారు వచ్చి ఏమైంది విద్యార్థులారా, మీకు ఏం సమస్యలు ఉన్నాయి అని మాట్లాడి వినతి పత్రం తీసుకుంటే 10 నిమిషాల్లో అయిపోవాల్సిన సమస్యను 4 గంటల సేపు మొత్తం ఈ కారణానికి కారణం ఆ కలెక్టర్ గారు, అక్కడ ఉన్న పోలీసు సిబ్బంది, సిఐ గారు, అక్కడ ఉన్న ఎస్ఐలు. మేము ప్రశ్నించదలుచుకున్నాం ఈ జిల్లా ఎస్పీ గారికి, ఈ జిల్లాలో మీరు కూడా ఒక ఉద్యోగి, యావత్ యంత్రాంగానికి బాధ్యత వహించాల్సిన ఎస్పీ గారు మీరు. భారత రాజ్యాంగం ఉంది, భారత చట్టం ఉంది, మేము అంబేద్కర్ బిడ్డలం, పూలే వారసులం, భగత్ సింగ్ తమ్ములం. మేము ఈ జీవిత చరిత్రలు చదివి మీ లెక్క ఉద్యోగం చేసి కరప్షన్ చేసేటోళ్ళం కాదు, మేము రౌడీలం కాదు, మేము గుండాలం కాదు, మేము వ్యభిచారులం కాదు, మేము గంజాయి అమ్మేటోళ్ళం కాదు, మేము నల్ల వ్యాపారం చేసేటోళ్ళం కాదు. ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాటం చేసే భారతీయులం, మేము భారతీయులం. అసలు మొత్తం న్యూసెన్స్ చేస్తున్నదే మీరు. న్యూసెన్స్ ను ఆపాల్సిన వాళ్ళు న్యూసెన్స్ చేస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏం చెప్పిండు? అందరూ సమానమే అని చెప్పిండు. మీరు సమస్యను జియో 97ను మేము రద్దు చేద్దాం, పై ప్రభుత్వానికి పంపిస్తామని చెప్పి పెద్ద సమస్య అయిపోయింది. సాయి కుమారు ఇంకో 2 సెకండ్లు అయితే ఈ రోజు అంతిమయాత్ర జరిగేది. సాయి కుమార్ ఏమైనా రౌడీ సీడ్రా, ఏమైనా నల్ల వ్యాపారం, ఏమైనా బెల్లం అమ్ముతాడా, ఏమైనా గుట్కా అమ్ముతాడా? వాళ్ళపై చర్యలు తీసుకోకుండా నిన్న సాయి కుమార్ విద్యార్థులను చిత్రబాదీలు. మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం, ఆ సిఐ గారు రేపు 10 గంటల వరకు నాది తప్పైందని క్షమాపణ కొడితే, మేము మానవతావాదులుగా క్షమాపణ కొడితే మేము ఈ ఉద్యమాన్ని ఆపేస్తాం. లేని ఎడలా సస్పెండ్ చేయాలి. ఈ 2లో ఏదో ఒకటి చేయకపోతే అదే విద్యార్థులను తీసుకొచ్చి ఎల్లుండి 10 గంటలకు ఈ పోలీస్ స్టేషన్ ముందు ఆ వేలాది మంది విద్యార్థులతో మేము ధర్నా నిరసన కార్యక్రమం చేయబోతున్నాం. లేని ఎడల మాపై ఎన్ని కేసులు పెట్టండి, మాకు కేసులు కొత్త కాదు, మేము రౌడీలం కాదు. ఎన్ని రోజులైనా ఆ పుస్తకాలే చదివి మేధావుల పుస్తకాలు ఆ జైల్లోనైనా చదువుకుంటాం. కాబట్టి చర్యలు తీసుకోవాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.